నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను సిరి అమరావతి రాజధానిగా కేంద్రం నుంచే చట్టభద్రత వచ్చిందని పెమ్మసాని గారు అయితే చెప్పడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. చాలా విషయాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే పెమ్మసాని గారు చెప్పారు, అమరావతికి శాశ్వత చట్టభద్రత కేంద్రం నుంచి ఆమోదం వచ్చేసింది 2024 నుంచి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఎనివాడు ఇరవై అయితే చెప్పేవాడు పెమ్మసాని అనే కొత్త సామెత వచ్చింది. ఎందుకు సార్ నిన్నగాక మొన్న మీరు అమరావతి రాజధాని ఈ కేబినెట్ సమావేశాల్లో బిల్లు పెట్టలేపారు. పెట్టిన బిల్లు టెక్నికల్ ఇష్యూస్ అని వెనక్కి పంపించారు. ఈ అటార్నీ జనరల్ ఎక్కడి నుంచి వచ్చాడో, హోమ్ మినిస్టర్ ఎక్కడి నుంచి వచ్చాడో, ఈ మళ్ళీ కొత్త కాలక్షేపం ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ ఒక ఎత్తి అయితే మీలో డొలతో మీకే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. 24 నుంచి శాశ్వత రాజధాని గెజిట్ ఇస్తారా అంటే ముందు 10 ఏళ్ళ పాటు రాజధాని లేకుండా రాష్ట్రం కిందే మీరు వాళ్ళతో పాటు యాక్సెప్ట్ చేసుకుని తిరిగారా? ఇప్పుడు దానికి అమరావతి రాజధాని అని మీరు ఎందుకు ఓవర్ యాక్షన్ చేసినట్టు? అసలు ఏమైనా అర్థం ఉందో దీంట్లో? అసలు దేనికి కన్ఫైన్ అవుతారో చెప్పండి ఫస్ట్. అసలు అర్థం పర్థం లేనివి, అతిగతి లేనివి, మీకు సంబంధం లేని విషయాల్లో ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు సెండ్ ఎ డెలిగేషన్. మన డెలిగేషన్లో మీరు ఉండొచ్చు, మినిస్టరే, క్యాబినెట్ హోదా కూడా కాదు మీది, డిప్యూటీ హోమ్ మినిస్టర్ కూడా కాదు మీరు. హోమ్ మినిస్టర్కి ఏ ప్రతిపాదన? మీరు ఒక్క ప్రతిపాదన ఏంటి? రాష్ట్ర ప్రతిపాదన కదా అది. మాకు చెమ్ముడు నీళ్లు మట్టి ఎప్పుడైతే నరేంద్ర మోడీ ఇచ్చాడో అప్పటి నుంచే మాకు అర్థమైంది దరిద్రానికి మారిపోయారని. ఇది ఐదు కాదని. దానితో నారాయణ ఓవర్ యాక్షన్ ఒకటి అక్కడ. ఈ రెండింటితో అది రాజధాని ఏదో అయిపోతుందని మీరు భ్రమంలో ఉండడం మాకేం నష్టం లేదు. ఇవాళ దాకా చేయలేదన్న విషయం ప్రజలకు చెప్పండి ఫస్ట్. లెంపలేసుకోండి. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని ఏమీ కాకుండా చిన్న కార్పొరేషన్, చిన్న మున్సిపాలిటీ అని అబద్ధాలు చెప్పామని చెప్పండి అవన్నీ. అప్పుడైనా ప్రక్షాళించబడతారు. ఏమీ లేకుండా రాజధాని వీళ్ళు చెప్పినవని మనం వినాలి అంతే. రోజుకో కొత్త నెరేటివ్స్ తీసుకొచ్చి యాజ్ ఇఫ్ ఇవాళ అన్నీ అద్భుతాలు జరిగిపోయినట్టు చెప్తూ ఉంటారు. వినండి మీరు వాళ్ళు. నాకు విని ఓపిక లేదు దాని విషయంలో. ఎందుకు లేదంటే జరగట్లేదు, అక్కడ జరిగేవి ఏమీ లేవు క్రానికల్ ఆర్డర్లో. అంటే ఇప్పుడు చెప్పినా కూడా మీరు నమ్మరంటారు? ఎలా? పార్లమెంట్ సమావేశాలు అయిపోయి నిన్న కదా కూర్చొని అందరూ టీలు తాగిసిపోయారు. నరేంద్ర మోడీ గారి ఆఫీస్లో కూర్చొని అందరూ టీలు తాగిసిపోయారా లేదా? ప్రియాంక గాంధీ శివగామిలో కూర్చుంది, ఇలాంటివన్నీ మనకి చేశారు కదా బులెటిన్లో. నేను ఇంకెక్కడ మళ్ళీ ఏ సమావేశాలు పెట్టేస్తారు? అంటే దీని గురించి ఎప్పుడు కూడా డైరెక్ట్ గా మాట్లాడకుండా అంగీకరించారు అని చెప్తున్నాము చెప్పారు అని చెప్పేసి అంటున్నారు, కానీ గట్టిగా అయింది అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సార్? అవదు కాబట్టి, అవ్వట్లేదు కాబట్టి. అయ్యే అవకాశం కూడా లేదంటారు? ఎందుకు ఉంటుంది? రోజు నీకు పొల్యూషన్ వార్తలు వెంటలేదు, ఢిల్లీ పొల్యూషన్ వార్తలు ఎలా చంపేస్తున్నారు చూసావు ఈ సంవత్సరం వార్తలు. ఇంక చచ్చిపోయారు అందరూ అన్నట్టుగా చెప్తున్నాడు రోజు వార్తలు. జాగ్రత్త చూడు. దానికి ఇప్పుడు నెక్స్ట్ క్యాపిటల్ నెక్స్ట్ కడతారు, హైదరాబాద్ తీసుకొచ్చి సెకండ్ క్యాపిటల్. ఆ ప్రపోజల్ వచ్చిందనుకో, అలా చిరంజీవి కళను నిజం చేయడానికి యూనియన్ టెరిటరీ చేసి పడేస్తారు దీన్ని. యూనియన్ టెరిటరీ గ్రేటర్ హైదరాబాద్లో డబ్బులు ఉన్నది, ఇది ఒకటే రెవెన్యూ మాడ్యూల్. ఆంధ్రప్రదేశ్ అదో గతి, ఇక్కడ మిగిలినవన్నీ కూడా మిగిలిన జిల్లాలని అదో గతి. నేను చెప్పదు కదా, అదే చెప్పారు. విభజించిన 23 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ని విభజించి 7 జిల్లాలు అక్కడ వెనకబడి ఉన్నాయి, ఇక్కడ 10 జిల్లాలు వెనకబడి ఉన్నాయని చెప్పి 50 కోట్లు ఇచ్చారు వెనకబడిన జిల్లాలకి. ఇచ్చినట్టు ఇచ్చి వెంకయ్య మొత్తం అన్ని పట్టు పోయడానికి. వీళ్ళు ఎవరు అడిగిన వాళ్ళు లేక నేను కేసీఆర్ అందుకే చెప్పాడు బీజేపీ వాళ్ళు ఎవరు నమ్మకండ్రని. వీళ్ళు మన ప్రాణాలు తినేయడానికి ఉన్నారు ఈ పార్టీ. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ గురించి ఉన్న వీళ్ళు కన్వర్టెడ్ హిందువుల బ్యాచ్. హిందువుల కింద కన్వర్ట్ అయ్యి నటిస్తూ ఉంటారు వీళ్ళు. నేను స్వచ్ఛమైన హిందువులని ఇది కన్వర్షన్ బ్యాచ్ మనకి నెత్తికి. ఇది చెప్పి సోదంతా మన వినాలి. బీజేపీ సోదంతా పుట్టుకతో మనందరూ హిందువులైనా సరే. అంచేత ఆ జడ్డిజానాన్ని మీరు భరించగలిగితే భరించండి, వాళ్ళు ఎవరు భరించలేరు ప్రపంచంలో. నిన్న అదే మాట్లాడారు కేసీఆర్ గారు. నిన్న అదే మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని నేను చేశాను, డెవలప్ చేశాను అంటే 400 ఏళ్ళ చరిత్ర ఉంది, ఈయనేం చేసిండని చెప్పేసి మాట్లాడడం అంతే కదా. ఊరుకుంటున్నాం కదా, ఊరుకుంటే వరద గుడ్లు పెట్టిందని సామెత ఉంటుంది. ఫ్రీగా ల్యాండ్ ఇస్తే ఐఎస్బీ వాడు పెట్టాడు, ఫ్రీగా ల్యాండ్ ఇస్తే మైక్రోసాఫ్ట్ పెట్టాడు, ఐటీ సిటీ బిల్డింగ్ కట్టాడు. ఇంకేంటి చేశారు బాబు నువ్వు అంటే? అది తప్పని చెప్తాడు ఆయన. పివి నరసింహరావు ఫ్లైఓవర్ నేనే కట్టారు, రాజశేఖర రెడ్డి గారు కట్టి ఆయన ఓపెన్ చేశారు. అవుటర్ రింగ్ రోడ్ అంతా రాజశేఖర రెడ్డి గారు ఆయనలో. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజశేఖర్, నేను కూడా కాదు రేవంత్ రెడ్డి చెప్తాను నేను. ఇంత నేనే కట్టాను. హైదరాబాద్ బిర్యానీ కూడా ముత్యాలట, ముస్లింలకి అయితే డబ్బులు సంపాదించిన ఆయనే నేర్పాడట. సో నవాబులు ఆ చరిత్ర అంతా మనం ఎప్పటి నుంచో తెలుసు మనకి. అది చెప్పండి నేను కేసీఆర్ 400 ఏళ్ళ చరిత్ర కలిగింద హైదరాబాద్కి 400 పైసలుక నక్కపుట్టు 4 ఆదివారాలు అదట. నేను చూసిన ప్రపంచం ఎక్కడ చూడలేదని చెప్పినట్టుగా ఉంటుంది చంద్రబాబు గారి కబుర్లు. అవన్నీ వేరే సంగతి. కానీ ఈ రాష్ట్ర రాజధాని విషయంలో మాత్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఈ టపాచిపుత్ర కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేస్తే ఆ వెర్రి వెంగళలాగా అమరావతి రైతులు భరిస్తున్నారు కాబట్టి భరించమనండి. వాళ్ళలోనే చైతన్యం వస్తుంది. నెక్స్ట్ అతి దగ్గరలో నేపాల్లో ఎంట పెట్టినట్టు ఎంట పెడతారు వీళ్ళందరికీ దగ్గరలో.